ఈ చిన్నబ్బాయి తన ఇంటి గోడ మీద ఫుడ్ పెడతాడు. ఒక చిన్న అమ్మాయి వచ్చి ఎవరో నా కోసం ఫుడ్ పెట్టారని చెప్పి చూసి తింటూ ఉంటుంది. ఎందుకిలా చేస్తాడంటే చిన్నప్పుడు బాగా ఏడిపిస్తాడు. 10 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి పైనుంచి తోసేస్తుంది. ఆ తర్వాత దేవుడు వరం ఇవ్వడం వల్ల మళ్ళీ చిన్నప్పుడుగా మారతారు. అప్పుడు ఆ అబ్బాయి ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆ అమ్మాయిని ఏం చేయకూడదని. ఇంతలోపే వాళ్ళ నాన్నొచ్చి ఆ ఆహారాన్ని తీసేసుకొని కేక్‌ని నలిపేస్తాడు. ఆ అమ్మాయిని బాగా కొడతాడు. ఇంతలోపే ఆ అబ్బాయి వచ్చి ఆపడానికి ట్రై చేస్తే తోసేసి వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఆ అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి చెత్తలో ఏరుకొని ఆహారం తింటూ ఉంటుంది. దాన్ని చూసి ఆ అబ్బాయి అడగగానే వాళ్ళ నాన్నమ్మ చెప్తుంది, వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. వాళ్ళ నాన్న ఎప్పుడూ హింసిస్తూ ఉంటాడు తాగేసొచ్చి అని చెప్తుంది. అప్పటి నుంచి ఆ అమ్మాయికి ఆహారం పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇది తిను అని చెప్పి ఇస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి పాపం ఆ అమ్మాయి అని చెప్పి చాలా జాలిపడి అన్నీ ఇస్తూ ఉంటాడు. రోజు ఆహారం తీసుకుంటుంది. అలాగే ఒకరోజు షాప్ దగ్గర తింటుంటే ఆ అమ్మాయి ఆ బన్ను కూడా లాగేసుకొని తినేస్తుంది. ఎంత ధైర్యం ఈ అమ్మాయికి నా దగ్గర నుంచి లాగేసుకుంది అంటే అప్పుడు షాప్ వాడు ఎవరి అమ్మాయి అనేసరికి మా ఇంటి దగ్గర ఉంటదిలేండి అని చెప్తాడు. తర్వాత రోజు ఆ అమ్మాయిని స్కూల్‌కి తీసుకెళ్తాడు. స్కూల్ దగ్గర అందరూ కూడా అవమానిస్తారు ఆ అమ్మాయిని. ఛీ! కంపు కొడుతుంది అని. అలా అనకండి అని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తాడు. తర్వాత ఆ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టి తింటూ ఉంటారు. తింటూ ఉంటే కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఎటకారిస్తూ ఉంటారు. మీరు మీ పని చూసుకోండి అని చెప్పి గజరేస్తాడు. నువ్వేం పట్టించుకోకు ఇవన్నీ స్కూల్‌లో సహజమే అని చెప్తాడు. లేదు లేదు నేనేం పట్టించుకోను అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది. సారీ ఇలా అవమానించినందుకంటే లేదు నువ్వెందుకు సారీ చెప్తావు వాళ్ళే అనుభవిస్తారని చెప్పి అంటుంది. తర్వాత ఆ అబ్బాయి కూడా తింటాడు. ఇంతలోపే ఇంకొక అబ్బాయి లేచి నీకెలా కూర్చొని తినాలనిపిస్తే ఎంత స్మెల్ వస్తుంది అనేసరికి ఈ అబ్బాయి ప్యాంట్ జారిపోతుంది. దాంతో క్లాస్ అందరూ కూడా చాలా నవ్వుతారు. ఏ భలే ఉంది అని చెప్పి. అప్పుడు ఆ అబ్బాయి పరువు పోతుంది. అప్పుడు ఈ అబ్బాయి అనుకుంటాడు ఈ అమ్మాయి ఏం చెప్పినా జరుగుతుందేమో అని. ఆ అమ్మాయి కూడా నవ్వుతూ వెళ్ళిపోతుంది. సబ్స్క్రైబ్.